గౌరవనీయ అధ్యక్ష, నేడు తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అద్భుతమైన అవకాశం ఆర్థిక మంత్రిగా నాకు కలిగించినందుకు గర్విస్తున్నాను అధ్యక్ష. తెలంగాణ కొత్త రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలగలిన తెలంగాణ ప్రజలు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న రాష్ట్రం. గతం మిగిల్చిన అన్యాయాల అవశేషాలు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండే ప్రారంభ సమస్యలు, బలాలు, బలహీనతలు, ఆటంకాలు, అవరోధాలు, కేంద్ర సాయంపై అందని అంచనాలు, ఇన్ని పరిమితులను అధిగమిస్తూ 2014-15 సంవత్సరం 10 నెలల కాలానికి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేటట్టుగా సాహసోపేతమైన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం నాకు దక్కింది. ఆ బడ్జెట్ ప్రజల మన్నన పొందింది. పరిపాలనలో మా మార్గం ఏమిటో, మాకు ప్రజల సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ఉన్న పట్టింపేమిటో తెలంగాణ ప్రజలకు వెల్లడైంది. ఈరోజు నేను ప్రవేశపెడుతున్నది పూర్తి అవగాహనతో, స్పృహతో, సమన్వయంతో రూపొందించిన 2015-16 సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్. ఈ 2 బడ్జెట్లను ప్రవేశపెట్టే అరుదైన గౌరవాన్ని నాకు కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె. చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వారి సమగ్ర దృక్పథం, దార్శనికత అందించిన వెలుగులోనే బడ్జెట్ రూపొందిందని చెప్పి తమరి ద్వారా సభకు తెలియజేస్తున్న అధ్యక్ష, బడ్జెట్ అంటే చిట్టాపద్దుల పట్టిక కాదు, జీవం లేని అంకెలు కాదు, సారం లేని గణాంకాలు కాదు. ద బడ్జెట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ కలెక్షన్ ఆఫ్ నంబర్స్ బట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్. బడ్జెట్ అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, వారి కళ్ళల్లో తొణికిసలాడుతున్న కళలు, వారి ఆశలని, ఆకాంక్షలని నిజం చేసి నిర్మాణాత్మకమైన ప్రణాళిక, ప్రజాధనాన్ని ప్రజల నిజమైన అభివృద్ధి కోసం వెచ్చించే గంభీరమైన, బాధ్యతాయుతమైన ప్రక్రియ. ఈ బడ్జెట్ తెలంగాణ నెలకొల్పిన సామాజిక విలువల ఆధారంగా రూపొందించిన సజీవ ఆర్థిక ప్రణాళిక అని తమ ద్వారా సభకు తెలియజేస్తున్న అధ్యక్ష. ఇటీవల 14వ ఆర్థిక సంఘం నివేదిక ఒక చారిత్రక సత్యాన్ని రుజువు చేసింది. దేశంలో గుజరాత్, తెలంగాణ 2 రాష్ట్రాలను మిగులు రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రాలుగా గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న రాష్ట్రంగా ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నిధులు మళ్లింపులకు గురైనాయని, ఉద్దేశపూర్వకమైన వివక్షే తెలంగాణ వసూలు తీసిందని ఈ నివేదిక పరోక్షంగా మరోసారి రుజువు చేసింది. నేటిది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ ప్రజలు స్వాభిమానంతో తమ భవిష్యత్తును తామే నిర్మించుకునే సత్తా పొందిన స్వరాష్ట్రం. ఇవాళ ఈ నేల మీద ఉత్పత్తి అయ్యే సంపద, ఇక్కడి ప్రజలు చెమటొచ్చి సృష్టించిన ప్రతి పైసా తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసమే వెచ్చించే చారిత్రాత్మకమైన ఒక గొప్ప అవకాశం. అధికారం మనం సాధించుకున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి మహోన్నత నాయకత్వంలో తెలంగాణ ప్రజలు సృష్టించిన అపూర్వమైన సందర్భమని సభ్యులతో విన్నవించుకుంటున్నాను. ఎవరైతే కాయలు కాసిన భుజాల మీద ఉద్యమ భారాన్ని మోసినారో, ఎవరైతే క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలను, అవసరాలను అర్థం చేసుకున్నారో, ఎవరు ప్రజలను ఒక్క తాటి మీద నడిపించారో, ఎవరు త్యాగాలకు వెనుదీయకుండా యుద్ధ రంగంలో ముందుకు నడిచారో, ఎవరు పోరాటాన్ని విజయ తీరానికి చేర్చి గమ్యాన్ని ముద్దాడారో, వారి నేతృత్వంలోనే ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణను ఆశించిన స్థాయిలో అభ్యుదయ పదంలో నడిపించేందుకు నిజాయితీగా రూపొందించిన ఆర్థిక ప్రణాళికల సారం ఈ బడ్జెట్. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం, అట్టడుగు వర్గాల నిజమైన అభివృద్ధి కోసం రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్ అధ్యక్ష. గత 10 నెలల తాత్కాలిక బడ్జెట్లోనే తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసింది. బడ్జెట్లో ప్రతిపాదించినట్టుగా 481 మంది తెలంగాణ అమరవీరులకు 48.1 కోట్ల రూపాయల సాయం అందించింది. తెలంగాణ సాధనలో తమ ప్రాణాలు తృణప్రాయంగా దారవోసిన అమరవీరులకు ఈ సందర్భంగా జోహార్లు పలుకుతూ వారి త్యాగం ముందు వినమ్రంగా తలవంచి నివాళులర్పిస్తున్నాను. ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యతలో హామీ పడ్డట్టుగానే ఎన్ని కష్టాలున్నప్పటికీ 35,56,678 మంది రైతులకు సంబంధించిన 17,000 కోట్ల రూపాయలలో 2014-15 సంవత్సరంలో 4,250 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేయడం కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి కట్టించడం జరిగింది అధ్యక్ష. అంతేకాక 16,214.52 కోట్ల రూపాయల కొత్త రుణాలు
31,24,375 మంది రైతులకు బ్యాంకుల ద్వారా ఇప్పించింది మా ప్రభుత్వం. తెలంగాణ రైతాంగానికి ఎంతో కాలంగా న్యాయంగా రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 5 సంవత్సరాల కాలంగా పేరుకపోతే 480.43 కోట్ల రూపాయలు ఒకే విడతలో చెల్లించి మా ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు కట్టుబడిన ప్రభుత్వాన్ని నిరూపించుకున్న అధ్యక్ష. అదేవిధంగా ఎర్రజొన్న రైతులకు ఆనాడు రక్తం చెంది నిజామాబాద్లో ఆనాడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా హాజరైనటువంటి సందర్భం అధ్యక్ష న్యాయంగా చెల్లించాల్సిన 11.5 అధ్యక్ష న్యాయంగా చెల్లించాల్సిన 11.5 కోట్ల రూపాయల బకాయిలను కూడా చెల్లించాము అధ్యక్ష. షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 3 సంవత్సరాలుగా చెల్లింపజాలని బకాయిలు రూపాయలు 484 కోట్లు ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. 11 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా 2,045 కోట్ల రూపాయల గత సంవత్సరం స్కాలర్షిప్ బకాయిలు ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష. ఇంతేకాక పలు కొత్త పథకాలు, పెళ్లి కాని ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, భూమి లేని నిరుపేద షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల రైతుల కోసం భూమి కొనుగోలు పథకం, మిషన్ కాకతీయ వాటర్ గ్రిడ్లకు రూపకల్పన చేసి వాటిని అమలు చేయడానికి నిధులను సమకూర్చింది. ప్రాధాన్యత క్రమంలో సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రథమ స్థానం ఇచ్చింది. ఇంతే కాకుండా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అన్ని సవాళ్లను పరిష్కరించే విధంగా రాష్ట్ర బడ్జెట్ను ఏర్పాటు చేసి ఖర్చు చేయడం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని రోడ్లు గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రతిబింబాలు. వీటన్నిటినీ తక్షణమే బాగు చేయడానికి మా ప్రభుత్వం రోడ్లు మరియు భవనాల శాఖకు 11,098.33 కోట్ల రూపాయలను, పంచాయతీరాజ్ శాఖకి 3,722 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు ప్రారంభించిందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. దీనితో పాటుగా మండల కేంద్రాలను మరియు జిల్లా కేంద్రాలను కలిపే రోడ్లను భవిష్యత్తు అవసరాలను తీర్చిదిద్దే విధంగా 2 మరియు 4 లైన్ల స్థాయికి పెంచుటకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత దీనస్థితి దిగజార్చినటువంటి విద్యుత్ రంగాన్ని సంస్కరించేందుకు తొలి అడుగులు పడ్డాయి. నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను అభివృద్ధి చేసే క్రమంలో 400 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. కొత్త బస్సులు కొనుగోలు చేయడమే కాకుండా సంస్థాగత సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రక్రియ మొదలైందని చెప్పి తమ ద్వారా సభకు తెలియజేస్తుంది అధ్యక్ష. గతంలో కేంద్ర గ్రాంట్ల తీరును బట్టి 2014-15 సంవత్సరపు కేంద్ర బడ్జెట్ను అనుసరించి రాష్ట్ర బడ్జెట్లో కేంద్ర గ్రాంట్ల అంచనాలు చేర్చాం. కానీ కేంద్రం నుండి రావాల్సిన నిధులు బాగా తగ్గాయి. అంచనాల ప్రకారం అవి అంది ఉంటే రాష్ట్ర ఆదాయ వ్యయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించగలిగే వాళ్ళం. రాష్ట్ర బడ్జెట్లో 2014-15 సంవత్సరానికి కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళిక వ్యయం 11,781 కోట్ల రూపాయలు. కానీ 2015 ఫిబ్రవరి వరకు కేవలం 4,147 కోట్ల రూపాయల నిధుల సాయం మాత్రమే అందింది. కేంద్రం నుంచి అందాల్సిన ప్రణాళికేతర గ్రాంట్లు, నాన్ ప్లాన్ గ్రాంట్స్ 9,939 కోట్ల రూపాయలలో 2015 ఫిబ్రవరి నెల వరకు కేవలం 1,346 కోట్ల రూపాయలు మాత్రమే అందినాయి. అంటే ప్రతిపాదించిన మొత్తంలో 14% మాత్రమే అందాయి. FRBM చట్టం కింద కొంతమేర అప్పు తెచ్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుంది. అలా అప్పు తెచ్చుకునే పరిమితిని సడలించి మరో 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునేందుకు రాష్ట్రానికి అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరాం. అప్పు పరిమితిని సడలించే అంశంపై కేంద్రం నుంచి ఇంతవరకు ఏ సమాధానము రాలేదు. కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళికేతర నిధుల్లో తరుగు, CST పరిహారం మరియు ప్రత్యేక ఆర్థిక సాయం రాకపోవడం, రుణ పరిమితి పెంపును సడలించకపోవడం వంటివి అన్నీ కలిపితే మన ఆదాయ వనరుల్లో 20,227 కోట్ల రూపాయల లోటు ఏర్పడుతున్నది ఇప్పటివరకు. ఈ లోటు కారణమైన అంశాలేవి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివి కావు అధ్యక్ష. దానికి తోడు కేంద్ర ప్రణాళిక నిధుల కేటాయింపుపై రాష్ట్రానికి చాలా ఆలస్యంగా 2015 ఫిబ్రవరి చివరిలో సమాచారం అందింది అధ్యక్ష. వ్యాట్, భూమి క్రమబద్ధీకరణలు ఇలా హైదరాబాద్ కానీ చుట్టుపక్కల అనేక జిల్లాల్లో పొట్ట చేత పట్టుకొని ఇల్లు కట్టుకున్నటువంటి భూముల అధ్యక్ష, భూమి క్రమబద్ధీకరణ మీద 2014-15లో సమర్పించిన స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయాలు దాదాపుగా గాడిలో ఉన్నాయి.
భూమి క్రమబద్ధీకరణ పథకానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే 3.36 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశ నిర్ణయాల మేరకి 125 చదరపు గజాల లోపు ప్లాట్లు గల వారికి తమ ప్లాట్లు క్రమబద్ధీకరించుకునేందుకు ఎటువంటి రుసుము జరిమానా చెల్లించనక్కర్లేదని ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది అధ్యక్ష. ఇటువంటి చిన్న ప్లాట్లలో ఉన్నవారు పేదవారై ఉంటారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. పేద ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ విధానము. ఒక అంచనా ప్రకారం క్రమబద్ధీకరణ ఫలితంగా పేదలకు కనీస పక్షం 30,000 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరుతుందని చెప్పి అంచనా కట్టడం జరిగింది అధ్యక్ష. భూమిపై అధికారిక యాజమాన్యం లేక అమ్మలేక కొనలేక అనిశ్చితిలో ఉన్న లక్షల మందికి ఇది ఊరట. పేదల సంక్షేమంతో పాటు అనిశ్చితికి తెరదించడానికి భూమి క్రమబద్ధీకరణ ఒక విప్లవాత్మకమైన ముందంజ అధ్యక్ష. అఖిల భారత సర్వీస్ అధికారులను రాష్ట్రానికి కేటాయించడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఇది తుది కేటాయింపులు గత వారంలో మాత్రమే జరిగినాయి. రాష్ట్ర స్థాయి సిబ్బంది విభజన ఇంకా పూర్తి కాలేదు. ఐఏఎస్ ఐపీఎస్లు ఇతర సిబ్బంది తక్కువ ఉండడం వలన కొత్త రాష్ట్రంలో విధుల నిర్వహణ కష్టతరంగా మారింది. సిబ్బంది కొరత వల్ల ఒక్కో అధికారి 2-3 శాఖలు నిర్వహించాల్సి వచ్చింది. దీనివలన ప్రభుత్వం నిర్ణయాలను తీసుకోవడంలో అమలు చేయడంలో కొంత జాప్యం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అతి తక్కువ సమయంలో అవసరమైన అన్ని చోట్ల సిబ్బంది నియమించగలిగాం. కార్యనిర్వాహక యంత్రాంగాన్ని గాడిలో పెట్టగలిగాం. ఇందుకు సహకరించిన అధికారులను వారి వెన్నంటి ఉన్న సిబ్బందిని అందరినీ ఈ సందర్భంగా సభాముఖంగా అభినందిస్తున్నాను. 2014-15 సంవత్సర బడ్జెట్ తయారీలో కూడా ఈ కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైన వాస్తవాన్ని గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త రాష్ట్ర నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను మనసులో పెట్టుకొని మాత్రమే ప్రభుత్వ నిర్వహణ తీరు గురించి ఒక అంచనాకు రావాలని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. ప్రజల అవసరాలను ప్రాధాన్యతలను గుర్తెరిగి ఇంత తక్కువ సమయంలోనూ చురుకుగా నిర్ణయాలు తీసుకొని ప్రజా పాలనను గాడిలో పెట్టిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే దక్కిందని చెప్పి సగర్వంగా ప్రకటిస్తున్న అధ్యక్ష. తెలంగాణకు ఉన్న ఆదాయ వనరులను ఇతర ప్రాంతాలకు మళ్లించడం వల్ల తెలంగాణ తిరోగమనం పాలైంది. తెలంగాణకు ఎంతో ఆదాయం ఉన్నా దాన్ని ఇక్కడ వ్యయం చేయలేదు. తెలంగాణ వనరుల వాటా కంటే వ్యయం వాటా చాలా తక్కువ ఉండేది. కేంద్ర ప్రభుత్వం నియమించిన లలిత్ కమిటీ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను సైతం పక్కన పెట్టి నిరాటంకంగా నిధుల మళ్లింపు కొనసాగించారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను ఉమ్మడి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఖర్చు చేశారు. నిధుల కేటాయింపులో దారుణంగా అన్యాయం జరిగిందన్న టీఆర్ఎస్ వాదన అక్షరాల నిజమని 14వ ఆర్థిక సంఘం నివేదిక తేటతెల్లం చేసింది. ఇది గతం. ఇక నుంచి మన ప్రభుత్వంలో మన నిధులు మనకే. ఒకనాడు రాజుల సొమ్ము రాళ్ల పాలైంది, ప్రజల సొమ్ము పాలకుల పాలైంది. కానీ ఇక నుంచి ప్రజల సొమ్ము ప్రజలకే, తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలకే చెప్తుందని చెప్పి ప్రకటిస్తున్నాం అధ్యక్ష. ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ స్వతంత్ర సంస్థ. 14వ ఆర్థిక సంఘం తన నివేదికను ఇటీవలే భారత రాష్ట్రపతికి సమర్పించింది. 2015-16 నుండి 2019-20 వరకు 5 ఏళ్ల కాలానికి వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పంపకం చేయనున్న పన్నుల వాటాను మంజూరు చేయనున్న నిధుల వివరాలను ఇందుకు ఆర్థిక సంఘం అనుసరించిన విధి విధానాలను ఈ నివేదికలో వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ వ్యయాల ధోరణి బట్టి వేసిన అంచనా ప్రకారం 2015-16 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ తలసరి సొంత ఆదాయం 11,872 రూపాయలు కాగా వాళ్ళ రెవెన్యూ వ్యయం, వాళ్ళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ 18,281 రూపాయలు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం తన సొంత తలసరి ఆదాయం 16,274 రూపాయలు కాగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ తెలంగాణ 16,042 రూపాయలు మాత్రమే. తెలంగాణలోని మిగులు ఆదాయ వనరులను ఆంధ్రప్రదేశ్కు మళ్లించి ఖర్చు చేశారన్నది దీనివల్ల స్పష్టం అవుతున్నది. ఇప్పుడు ఇది మన రాష్ట్రం, మన తెలంగాణ ఆదాయ వ్యయాలు మన చేతుల్లో ఉన్నాయి. ఆదాయ వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజలకు భవిష్యత్తుపై భరోసాను కల్పించే సదావకాశం వచ్చింది. చారిత్రక తప్పిదాలను సరిదిద్దే అవకాశం ఇది. మన ఆవశ్యకతలను దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణను ఆవిష్కరించేందుకు సామాజిక ఆర్థిక పునర్నిర్మాణానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం అధ్యక్ష. రాష్ట్ర బడ్జెట్ సమర్పించడానికంటే ముందు గౌరవ సభ్యులకు మన రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులను వివరించడం సముచితమని చెప్పి నేను భావిస్తున్నాను. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి 2011-12 సంవత్సరం నుంచి కుంటుపడింది. 2004-2009 సంవత్సరాల కాలంలో 12.87% ఉన్న సగటు వార్షిక అభివృద్ధి రేటు
2012-13 నాటికి 4.1% పడిపోయింది. ఇవాళ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 5.3% ఆర్థిక అభివృద్ధి ఉండవచ్చునని అంచనా. ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, వర్షపాతం తక్కువగా ఉండడం వ్యవసాయ రంగాన్ని నిశ్చయం చేశాయి. నైరుతి ఋతుపవనాల వల్ల కురిసిన వర్షాలు సాధారణ వర్షపాతం కంటే 30% తక్కువగా కురిశాయి. గత సంవత్సరం కురిసిన వర్షాలతో పోలిస్తే ఇది సగం కూడా కాదు, కేవలం 42% మాత్రమే. కాలం కలిసినందువల్ల వ్యవసాయ రంగం అనుకున్నంత పుంజుకోలేదు. ఈ రంగం అభివృద్ధి 10% తగ్గిపోయింది. పారిశ్రామిక సేవా రంగాలు నిలక్కోవడం ప్రస్తుత పరిస్థితుల్లో మన ఆశలకు జీవం పోస్తున్నది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదలలో సేవా పారిశ్రామిక రంగాలదే ప్రధాన వాటా. సేవా రంగంలో అభివృద్ధి గత సంవత్సరం 2013-14 సంవత్సరం 5.3% కాగా 2014-15 సంవత్సరంలో అది 9.7% పెరిగింది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి గత సంవత్సరం 0.1% కాగా ఈ ఏడు అది 4.1% చేరింది. జాతీయ స్థాయిలో ఆర్థిక రంగ పురోగమనానికి తోడు రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 2015-16 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా ఉండగలదని చెప్పి భావిస్తున్నాం. బడ్జెట్ రూపకల్పనలో అన్ని నిర్ణయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయో సంక్షేమాలే గీటురాయి. ఈ స్ఫూర్తితోనే ప్రభుత్వం 3 ప్రాధాన్యాలను గుర్తించింది. ఇందులో మొట్టమొదటిది బలహీన వర్గాల సంక్షేమం. మన జనాభాలో ఎక్కువ మంది ఆధారపడిన రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయ అనుబంధ రంగాలకు వికాసం రెండవది, పారిశ్రామిక రంగ అభివృద్ధి మూడవది అధ్యక్ష. ఈ 3 ప్రాధాన్యాలు మాత్రమే కాదు, మా ప్రభుత్వ సిద్ధాంతాలు కూడా. గడిచిన 9 నెలల స్వల్పకాలంలో ఈ ప్రాధాన్యాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ఏం చేసింది, వచ్చే సంవత్సర కాలంలో ఏం చేయాలనుకుంటున్నది క్లుప్తంగా వివరిస్తాను అధ్యక్ష. రాష్ట్ర జనాభాలో షెడ్యూల్ కులాల వారు 15.4% ఉన్నారు అధ్యక్ష. వారంతా కడు పేదరికంలో మగ్గుతున్నారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి సాధికారితకు సాగు భూమి ఎంతగానో దోహదపడుతుందన్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా షెడ్యూల్ కులాల ప్రజల్లో పేదరికాన్ని రూపుమాపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిన విషయం గౌరవ సభ్యులకు తెలుసు. వ్యవసాయంపై ఆధారపడిన నిరుపేద షెడ్యూల్ కులాల వారికి కుటుంబానికి 3 ఎకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమిని పంపిణీ చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. పేద షెడ్యూల్ కులాల కుటుంబాలకు సాగు భూమి పంపిణీ అనేది దశల వారీగా అమలు చేస్తాం. ఈ పథకంలో లబ్ధిదారు ఎటువంటి సొమ్ము చెల్లించనక్కర్లేదు, బ్యాంకు లింకేజీ లేదు. హైదరాబాద్ మినగా 9 జిల్లాలలో పంపిణీకి యోగ్యమైన సాగు భూమిని కొనుగోలు చేసే అధికారాన్ని ఆయా జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. ఎకరానికి 2 లక్షల నుంచి 7 లక్షల విలువైన సాగు భూమిని కొనాలని సూచిస్తున్నాం. 2015 జనవరి దాకా రాష్ట్ర వ్యాప్తంగా 1132 ఎకరాల ప్రైవేటు భూమిని, 270 ఎకరాల ప్రభుత్వ భూమిని 525 కుటుంబాలకు పంపిణీ చేశాం. 2015-16 సంవత్సర కాలంలో ఈ పథకాన్ని మరింత బలోపేతం చేయడానికి 1000 కోట్ల రూపాయలు ప్రతిపాదించిన ఈ పథకం అమలులో గత సంవత్సరం కొన్ని అవాంతరాలు ఎదుర్కొన్నాం. ముఖ్యంగా సాగు యోగ్యమైన భూమిని గుర్తించడంలో సమస్యలు ఎదురయ్యాయి. కానీ అన్ని సమస్యలను అధిగమించి ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. స్వతంత్రంగా ఉపాధి అవకాశాలు ఎంచుకునేందుకు గాను షెడ్యూల్డ్ కులాల యువతలో నైపుణ్యాభివృద్ధికై శిక్షణను ఇస్తున్నాం. వారికి సాంకేతిక శిక్షణను ఇవ్వడమే కాక ఉపాధి అవకాశాలను కూడా చూపే సంస్థలు గుర్తిస్తాం. షెడ్యూల్డ్ కులాల సంక్షేమం కోసం 2015-16 వార్షిక ప్రణాళికలో 5,547 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యాల్లో ముఖ్యమైనది గిరిజన సంక్షేమం. 2014-15 బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లే గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మైదాన ప్రాంత గిరిజనుల కోసం ఐటీడీఏ తరహాలో పథకాలు అమలు చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం అమరత్వం పొందిన జోడేఘాట్ గ్రామాన్ని స్వయంగా సందర్శించి స్మారక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు ఈ గ్రామంలో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. స్మారక ప్రదేశం అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసి జీవో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గిరిజన సంక్షేమానికి 2015-16 వార్షిక ప్రణాళికలో 2,878 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. షెడ్యూల్ కులాల తెగల ఉప ప్రణాళిక అధ్యక్ష. జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాల మరియు తెగల ఉప ప్రణాళికలకు నిధులు కేటాయిస్తున్నాం. ఆయా వర్గాలకు సమర్థవంతంగా నిధులు వ్యయం చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం.
గతంలో పలు ఇతర శాఖల ద్వారా ఈ వర్గాలకు నిధుల కేటాయింపు జరిగేది. కానీ ఈ బడ్జెట్ సంవత్సరం నుంచి ఆయా వర్గాలకు ఉద్దేశించిన నిధులు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖలకు నేరుగా కేటాయించాలని నిర్ణయించిన అధ్యక్ష. ఈ కేటాయింపులు షెడ్యూల్డ్ కులాల మరియు తెగల సంక్షేమ వికాసానికి మా ప్రభుత్వ నిబద్ధతను చాటుతాయి. బడ్జెట్ కేటాయింపులో ఈ మార్పుల వల్ల నిధుల పర్యవేక్షణ వినియోగాలలో సంబంధిత సంక్షేమ శాఖలకు తగు వెసులుబాటు కలుగుతుంది అధ్యక్ష. ఆ శాఖలు తమ ప్రాధాన్యతలను బేరీజు వేసుకొని తమకు కేటాయించిన నిధులను తగు విధంగా పునఃపంపిణీ చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. 2015-16 బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళికలకు 8,089 కోట్ల రూపాయలను, షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళికకు 5,036 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. మా ప్రభుత్వం తీసుకున్న మరొక ముఖ్యమైన చర్య తెలంగాణ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల జనాభా పెరుగుదలను, వారి యొక్క సామాజిక ఆర్థిక వెనుకబడతనాన్ని అధ్యయనం చేసి వాల్మీకి బోయ మరియు కాయితీ లంబాడా కులాల్ని షెడ్యూల్డ్ జాతుల జాబితాలో చేర్చడం కోసం వారి నుంచి అందిన విజ్ఞప్తుల్ని అమూలాగ్రం పరిశీలించి ఒక సమగ్ర నివేదికను ఇవ్వడానికి ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా గిరిపుత్రులలో నూతనోత్సాహాన్ని నింపే వారి అభివృద్ధి తోడ్పాటుకు 1 కోటి రూపాయలను మంజూరు చేసిన అధ్యక్ష. బంజారా హిల్స్లో ఇప్పుడు బంజారాల జాడే కరువైంది. బంజారాల అభ్యున్నతి కోసం వారికి అన్ని అవసరాలకు ఉపయోగపడేలా ఇదే బంజారా హిల్స్లో భవనం నిర్మించడానికి మా ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 2 కోట్ల జీవో ఇచ్చింది. గిరిపుత్రులైన బంజారాల ఆత్మగౌరవానికి పట్టం కట్టింది. అదేవిధంగా ఆదివాసీ భవన్ శంకుస్థాపన కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆదివాసుల పట్ల మాకున్న నిబద్ధన చాటుకున్నాం. అది భూమి పూజ చేసే అధ్యక్ష. వెనుకబడిన తరగతుల సంక్షేమ అధ్యక్ష. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతి జనాభా అధికం. వారి సంక్షేమం కోసం వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేస్తున్నాం. వెనుకబడిన విద్యార్థి వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకున్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ ఆవాస విద్యా సంస్థల సంఘం రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల్లో ఆవాస విద్యను ప్రోత్సహించేందుకు కృషి చేస్తుంది. వెనుకబడిన తరగతుల్లోని వివిధ కులాలకు సేవలందిస్తున్న సహకార ఆర్థిక సంఘాలకు తగినన్ని నిధులు కేటాయిస్తున్నాం. వివిధ అభివృద్ధి పథకాలు వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు ప్రాధాన్యత ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. 2015-16 బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2,172 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాము. వ్యవసాయమే ముఖ్య ఆలంబనమై ఉన్న వెనుకబడిన జాతుల వారి సముద్రాల కోసం సూక్ష్మ సేద్యం వంటి ప్రణాళికలు ప్రత్యేక కేటాయింపులు చేయడమైంది అధ్యక్ష. మైనార్టీ సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యం. గడిచిన 9 నెలల పాలనలో మైనార్టీల సంక్షేమం మరియు వికాసం కోసం అనేక చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు ఆర్థిక సాంఘిక విద్యారంగంలో ఎదుర్కొంటున్న స్థితిగతుల్ని అధ్యయనం చేసి వారిని ఇతర సామాజిక వర్గాలతో సమానంగా స్థాయికి తీసుకురావడానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించడానికి ఈ మధ్యనే సుధీర్ ఐఏఎస్ రిటైర్డ్ అధ్యక్షుని ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి సభకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రభుత్వ భూమి కేటాయించడంతో పాటు 10 కోట్ల రూపాయలను మంజూరు చేశాం. క్రిస్టియన్ భవన్లో సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు యువతకు పలు అంశాలలో శిక్షణ ఇచ్చేందుకు కూడా తగు ఏర్పాటు జరుగుతున్నాయి. రాజస్థాన్లోని ఆజ్మీరా దర్గా దగ్గర 5 కోట్ల రూపాయల వ్యయంతో వసతి గృహం రుబాత్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల వారితో సమానంగా ముస్లిం, సిక్, దళిత, క్రిస్టియన్ వర్గాలకు చెందిన పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం ప్రారంభించిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం ప్రజల మన్ననలను అందుకున్నది. ముఖ్యంగా మైనార్టీ వర్గాల ప్రజలు ఈ పథకాన్ని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన ఇంత తక్కువ సమయంలో ఏ ప్రభుత్వమూ మైనార్టీ ప్రజల కోసం ఇంత శ్రద్ధ తీసుకోలేదు. అర్హులైన ఆడపిల్లల బ్యాంక్ ఖాతాల్లో ముహూర్తం రోజు కంటే ముందే 51,000 రూపాయలు జమ చేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నది. పెళ్లి కాని ఆడబిడ్డల కోసం రూపొందించిన షాదీ ముబారక్ పథకం మేము వారికి ఇచ్చిన పెళ్లి కానుక. ఇంతే కాకుండా సభ్యుల కోరిక మేరకి రంజాన్, క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా ఒక్కొక్క పండుగకి 2 రోజుల సెలవు కూడా ప్రకటించడం అధ్యక్ష. రెండు 2015-16 బడ్జెట్లో మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ప్రణాళికేతర వ్యయాల కింద 1,105 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష.
ఆసరా పెన్షన్లు 2014-15 బడ్జెట్ ప్రసంగంలో చెప్పినట్లు ఆసరా పెన్షన్ల పథకం 2014 నవంబర్ 8 నుండి ప్రారంభమైంది. ఈ పథకం కింద వృద్ధులు వితంతుల పెన్షన్లను 200 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచడం, వికలాంగుల పెన్షన్లు 500 రూపాయల నుంచి 1500 రూపాయలకు పెంచడం, వృద్ధాప్య వితంతు పెన్షన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై సంవత్సరానికి 4000 కోట్ల రూపాయల భారం పెరిగింది. ఆసరా పథకం తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ స్ఫూర్తికి మచ్చతునుక. పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో మొదటిదని ఏదైతే ప్రకటించామో దానికి కట్టుబడి ఆర్థిక భారాన్ని కూడా లెక్క చేయకుండా నిస్సహాయులకు పేదలకు బుక్కడి బువ్వ పెట్టడానికి ప్రభుత్వం వారికి ఆసరగా నిలబడడానికి ఈ పథకం. రాష్ట్రంలో బీడీ కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పేదరికానికి ఆరోగ్య సమస్యలు కూడా తోడవుతున్నాయి. బీడీ కార్మికుల కష్టాలను మా ప్రభుత్వం అర్థం చేసుకున్నది. వారికి ఈ నెల మార్చి మాసం నుండి నెలకు 1000 రూపాయల ఆర్థిక భృతి మంజూరు చేయాలని చెప్పి నిర్ణయించడం ఆల్రెడీ పంపకం కూడా జరిగిపోయింది అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న బీడీ కార్మికులలో ఇప్పటికే కొంతమంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. మిగతా వారికి 1000 రూపాయల చొప్పున బీడీ కార్మికుల భృతి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. 2015-16 బడ్జెట్లో ఈ భృతి కోసం మొత్తం 188 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. మహిళలు పిల్లలు మన సమాజంలో చాలా ముఖ్యమైన భాగం. సామాజిక అభివృద్ధికి తోడ్పాటునిచ్చేవారు మహిళలైతే పిల్లలు మన సమాజపు భవిష్యత్తు. భావితరాలు బాగుంటేనే సమాజం బాగుపడుతుంది. వాళ్ళు బాగుంటేనే సమాజం బాగున్నట్లు లెక్క. మహిళల సంక్షేమం భద్రతకు భరోసా ఇవ్వాలని రాజ్యాంగం సూచిస్తున్నది. మహిళల పట్ల వివక్ష చూపే సమాజాన్ని అంతమున్న ప్రభుత్వంగానే ఇటువంటి పరిస్థితులను నివారించాలని 6 సభ్యులతో కూడిన మహిళా కమిటీని మన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆడబిడ్డలు మహిళల భద్రతకు భరోసాగా ఈ కమిటీ సూచన చేసింది. నిరంతర హెల్ప్ లైన్, 1 స్టాప్ ఆశ్రమ కేంద్రాలు, మహిళల పోలీస్ స్టేషన్లు, కేసు విచారణకు త్వరితగతిన పూర్తి చేయడం వంటివి కమిటీ సూచనలో ముఖ్యమైనవి. కమిటీ సూచనల మీద మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నాం. షీ టీమ్స్ని ఏర్పాటు చేసినాం. ఈవ్ టీచర్స్ని మహిళలను వెంటబడి వేధించే వాళ్ళని షీ టీమ్స్ చాలా చురుకుగా గుర్తించి పట్టుకుంటున్నాయి. మహిళలకు భద్రత అంశంలో చాలా పురోగతి సాధించాం. గర్భిణీలకు, బాలింతలకు, శిశువులకు అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ సహాయకులు అందిస్తున్న సేవలు ముఖ్యమైనవి. మహిళా శిశు సంక్షేమ శాఖలోని సమగ్ర శిశు సంక్షేమాభివృద్ధి సేవల పథకం కిందకి వీరు వస్తారు. పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాలను అందించేది ప్రీ స్కూల్ స్థాయి పిల్లలకు ఆటపాటలు నేర్పేది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులే. తల్లులకు పౌష్టికాహార ప్రాధాన్యతను గుర్తించి తెలియజేస్తూ పిల్లలకు టీకాలు వేయడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి సహకరిస్తూ ఉంటారు. మొట్టమొదటిసారి అంగన్వాడీ కార్యకర్తల సమావేశానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు హాజరై వారి సమస్యలపై కూలంకుషంగా చర్చించారు. పిల్లలకు అందించే ఆహారాన్ని వండడానికి కొన్ని చోట్ల అంగన్వాడీ కార్యకర్తలు తమ